పార్థ, ఎప్పుడూ ఓటమిని అంగీకరించకు. పెద్ద పనులు ఎప్పుడూ సమయం తీసుకుంటాయి. ఇప్పుడే అలసిపోకు. ఇంకా నువ్వు ఏడ్చిన చోట నవ్వాల్సి ఉంది. ఒంటరిగా ఉండు, కానీ బలంగా ఉండు. పార్థ, అతిపెద్ద సంపద నీ మేధస్సు. దానిని ఎప్పుడూ సానుకూలంగా ఉంచు. మంచి కర్మలు చెయ్యు. పార్థ, భక్తి రావణుడికి ఉండేది, కానీ కర్మే నిజమైన గొప్పతనం. ఒకరోజు అకస్మాత్తుగా నీ సమయం వస్తుంది. నీకు తగిన ప్రతిదీ నీదవుతుంది. మనిషి పుట్టుకతో కాదు, తన కర్మతోనే మహానుగా మారుతాడు. పోరాట కాలం మనకు అత్యంత గొప్ప పాఠం నేర్పుతుంది. ప్రతి పండుగ మనకు గుర్తు చేస్తుంది, విజయానికి మించిన ఉత్సవం ఇంకేదీ లేదు. కోపం వస్తే మనసుతో పోరాడు, మనిషితో కాదు. కష్టాలు వస్తే కాలంతో పోరాడు, నీతో కాదు. పార్థ, ఏ పని చెయ్యాలన్నా భయం వేసినప్పుడు